వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కీలకమైన శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఈ నెలలో వచ్చేసి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయలు 4,000 రూపాయలకి వారందరికీ కూడా ఈ జూన్ నెలలో మే నెల పెన్షన్ డబ్బులు ఇస్తారు కదా, ఈ నెల చివరి ఆఖరుల నుంచి ఆ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో కలుపుకొని తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా, 4,016 రూపాయలు 6,016 రూపాయలు, లేదంటే తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు అన్ని నెలల్లో జమ చేసినట్లుగా పాత పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నారా అన్న విషయంపై ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని పూర్తిగానైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు 100 రోజులు కాదు, లేదంటే ఒక నెల కాదు, 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక దీనిపైన మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే స్పష్టంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక అన్ని సరిగ్గా కుదిరినట్లయితే నిధుల సర్దుబాటు అనేది అయినట్లయితే మనకి దాదాపు రాబోతున్నటువంటి జూలై నెల మొదటి వారం నుంచి చివరి వారంలో ఏవైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇస్తారో ఆ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని వెల్లడించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక జమ చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన తర్వాత వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అర్హతల జాబితా సిద్ధం చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నెలలో ఒకవేళ వారికి పెన్షన్ జమ చేస్తే వచ్చే నెల జూలై నెల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఇక్కడ మనమైతే చూడబోతున్నాం అన్నమాట. ఇక అదే పద్ధతిలోనే ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం జరిగింది. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.